ఆంధ్రప్రదేశ్లోని సుందర ప్రదేశమది. నిత్యం వేలాది మంది సందర్శకులతో కిటకిటలాడుతుంటుంది. అదే అందమైన సముద్ర తీరం కలిగిన విశాఖపట్నం. అవును, విశాఖపట్నం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. రాష్ట్రం నుండే కాకుండా దేశ విదేశాల నుండి విశాఖ అందాలు తిలకించడానికి టూరిస్టులు ఇక్కడికి వేంచేస్తూనే ఉంటారు. వారు ఎక్కడెక్కడ పర్యటించినా తుదకు ఆర్కే బీచ్ చేరి సముద్రం ఒడ్డున పిల్లా పాపలతో ఆటలాడి సేద తీరుతుంటారు. అదే పండగో పాపమో వచ్చిందనుకోండి, విశాఖ తీరంలో కాలు పెట్టే చోటు దొరకదు. అలాంటి విశాఖ తీరం బోసిపోయింది. సముద్రం ఒడ్డున అలల శబ్దాలు తప్ప నరమానవుడి సంచారమే లేదు. గణతంత్ర దినోత్సవం నాడు స్కూల్ పిల్లలతో కిక్కిరిసిపోయే తీరం నిర్జీవంగా మారింది. పోలీసులు ప్రత్యేక బలగాలతో అటువైపు చూడటానికే భయపడే పరిస్థితి. గత 50-60 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడానికి సమాయత్తమైన వేళ పోలీసులు ఏ ఒక్కరిని, చివరికి పత్రికా మరియు మీడియా ప్రతినిధులను సైతం తీరం కాదు కదా, దాని పరిసర ప్రాంతాలలోకి అనుమతించకపోవడంతో కర్ఫ్యూ విధించిన పరిస్థితి దాపురించింది.